వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎస్, మీ అందరూ ప్రాబబ్లీ ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య ఎటువంటి గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను కాబట్టి. సో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్ అని అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు ఈ వీడియో చేయడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. సో దానికోసం ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఈ మధ్య నేనైతే ఒక విషయానికి చాలా 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 బాధపడుతున్నాను. చాలా 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 కాన్షియస్ అవుతున్నాను అనమాట. సో కాన్షియస్ అనగానే ఏముండొచ్చు అనేసి మీరు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎస్, నేను ఈ మధ్య నా స్మైల్ గురించి చాలా కాన్షియస్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే స్మైల్ బాగుండాలి అంటే అఫ్ కోర్స్ టీత్ కూడా చాలా బాగుండాలి. కానీ టీత్ లో కొంచెం ప్రాబ్లం అయింది అని అనుకోండి. సో దీనికోసం నేనైతే చాలా రకాల టూత్ పేస్ట్ అని వాడినాను. చాలా రకాల మౌత్ వాషెస్ కూడా నేను వాడాను. కానీ నాకైతే ఎటువంటి ప్రాపర్ రిజల్ట్ అనేది రాలేదు కాబట్టి. బట్ ఈ ప్రాబ్లం అన్నింటికి నేనైతే ఒక అమేజింగ్ సొల్యూషన్ ని ఫైండ్ అవుట్ చేశాను. ఎస్, ప్రాబబ్లీ నాలాగే మీరు కూడా చాలా మంది ఈ విషయానికి సఫర్ అవుతూ ఉండొచ్చు. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఆ అమేజింగ్ ఏదైతే ఉందో ఆ సొల్యూషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. గైస్, మీ అందరికీ తెలుసు కాఫీ అంటే నాకు ఎంత పిచ్చి అని. కాఫీ లవర్ కి అయితే కాఫీ మానేయడం అంటే అంత ఈజీ కాదు, మీ అందరికీ తెలుసు. కానీ కాఫీలో ఉన్న కెఫిన్ వల్ల మన టీత్ మీద స్ట్రెయిన్స్ అయిపోయి టీత్ అనేది చాలా ఎల్లోగా అయిపోతుంటది. కానీ నా ఫొటోస్ లో వీడియోస్ లో టీత్ అనేది చాలా ఎల్లోగా ఉంటే చాలా వియర్డ్ గా ఉంటది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో దీనికోసం నేనైతే చాలా రోజు నుంచి ప్రొఫెషనల్ గా వైట్నింగ్ ట్రీట్మెంట్ అని నేను చేపించుకుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారి వైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే అంత ఈజీ కాదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో గైస్, ఈ ప్రాబ్లం అన్నింటికి సొల్యూషన్ వెతికేటప్పుడు నేనైతే టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ గురించి విన్నాను, అలాగే తెలుసుకున్నాను, చూసాను ఆల్సో. సో ఈ రోజు నేనైతే ఈ స్ట్రిప్స్ ని ట్రై చేయడానికి చాలా 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 ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఆ స్ట్రిప్స్ ఏంటంటే ప్రఫోరా టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్. సో ఇది ఏంటంటే మన టీత్ మీద చాలా జెంటిల్ గా ఈజీగా ఉండాలి అనేసి డిజైన్ చేశారు. అండ్ ఇందులో మనకు ఎటువంటి హ్యాష్ కెమికల్ కానీ లేకపోతే బ్లీచింగ్ ఏజెంట్స్ కానీ ఏమీ లేవు కాబట్టి ఎవరైనా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ప్రఫోరా టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ ఇది 14 days ట్రీట్మెంట్. అంతేకాకుండా ఇందులో మనకు 28 స్ట్రిప్స్ వస్తుంది. అండ్ మన టీత్ మీద ఉన్న స్ట్రెయిన్స్ ని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. ఈ స్ట్రిప్స్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. స్ట్రిప్స్ బ్యాక్ సైడ్ పీల్ చేసి టీత్ మీద ఇలా అప్లై చేసి గమ్ లైన్ కి అలై అయ్యేలా ఫామ్ గా ప్రెస్ చేయాలి, అంతే. నేనైతే నెక్స్ట్ 14 days లో నా టీత్ వైట్నింగ్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ 14 days తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉంటుందో అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఒక 30 minutes లో చూసిన తర్వాత తీసేయాలి, అంతే. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్. వావ్, చూసారా నా టీత్ ఆల్రెడీ ఎంత వైట్ అండ్ బ్రైట్ గా కనిపిస్తుంది అనేసి జస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ యూజ్. ఇంకా 14 days తర్వాత ఎలా కనిపిస్తుందో అనేసి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఆ రిజల్ట్ చూడాలి అంటే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో గైస్, ఇంకా నెక్స్ట్ 14 days లో నా టీత్ వైట్నింగ్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తుంది అనేసి నేనైతే చాలా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ డెఫినెట్లీ 14 days తర్వాత యాక్చువల్లీ రిజల్ట్ ఎలా ఉంది అనేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీరు కూడా అంతే ఈ ప్రఫోరా టీత్ వైట్నింగ్ స్ట్రిప్స్ కనుక మీరు ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ లో ప్రోడక్ట్ అయితే నేను మెన్షన్ చేశాను. అండ్ అంతేకాకుండా మీరు గనక నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే శోభా10, ఈ ప్రోమో కోడ్ కనుక మీరు యూస్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది ప్రఫోరా వెబ్సైట్ లో. సో ఇప్పుడే వెళ్ళండి, చెక్ చేయండి, ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీకైతే 100% నచ్చేస్తుంది, నేను ఆల్రెడీ చెప్తున్నాను కదా. సో ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేసి నాతో కమెంట్ చేయండి. డెఫినెట్లీ మీ కమెంట్స్ అన్ని నేను చూస్తాను అనమాట. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అప్పుడప్పుడు మన స్మైల్కి కాన్షియస్ అవుతాము. సో ఇంకా అసలు గుడ్ బై చెప్పేసేయండి, ఆ కాన్షియస్కి అయితే గుడ్ బై చెప్పేసేయండి. ఈ టీత్ వైట్నింగ్ అయితే యూజ్ చేయండి అని చెప్తూ మళ్ళీ నేను ఇంకా నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అనమాట. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి మీ అందరికీ తెలుసు కదా. మిస్ చేయకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.